సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఈ ప్రచారంలో ఎదురు పడబోతున్నారు. ఏం జరగబోతుందన్న ఉత్కంఠ, ఎవరి ప్రచారం ఎలా ఉండబోతుంది, ఎవరి మాటల తూటాలు ఎలా పేలబోతున్నాయి, ఇప్పుడు అందరూ ఇదే చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ రాబోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ప్రచారం చేస్తారు. నిర్మలా సీతారామన్ కూడా ప్రచారానికి రాబోతున్నారు. చాలా రోజులకు జనాల్లోకి వస్తుండటంతో కేసీఆర్ ఏం మాట్లాడతారనే ఉత్కంఠ చాలా పెద్ద ఎత్తున కనిపిస్తోంది. మొన్న కేసీఆర్ ఖచ్చితంగా వస్తారని ముందుగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ తర్వాత కేసీఆర్ రాకపోవచ్చు, ఆయన ఆరోగ్యం దృష్ట్యా లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన బయటికి రాకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేటీఆర్ హరీష్ దగ్గరుండి మొత్తం చూసుకుంటారు, మిగతా పార్టీ నాయకులు ఉన్నారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్ కూడా ప్రచారానికి రాబోతున్నారు అని ఎప్పుడైతే తెలిసిందో బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. కేసీఆర్ రాబోతున్నారు, చాలా గ్యాప్ తర్వాత కేసీఆర్ని ప్రజలు కలవబోతున్నారు, కార్యకర్తలు కలవబోతున్నారు. కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారు చాలా రోజుల తర్వాత. మనందరికీ తెలిసిందే, ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ 1-2 సందర్భాలకు మించి ఆయన బయటికి రాలేదు. ఒక్కసారి మాత్రమే బయటకు వచ్చారు, తర్వాత ఆయన బయటికి రాలేదు. ఎప్పుడు వస్తారా అని చెప్పేసి పార్టీ నేతలు సైతం ఆయన్ని కలవడానికి, ఆయన్ని చూడడానికి చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు.